హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్. ఇవాల్టి వీడియోస్లో తెలంగాణలోని రేషన్ కార్డు వినియోగదారులకైతే ఒక షాకింగ్ న్యూస్ రావడం అయితే జరిగింది ఫ్రెండ్స్. ఆ అప్డేట్ ఏంటో మనం ఇప్పుడు ఈ వీడియోలనైతే తెలుసుకుందాము. మీరు ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకున్నట్ల చివరి వరకు చూడండి ఫ్రెండ్స్. అప్పుడైతే నేను చెప్పేది మీకు అర్థమవుతుంది. అలాగే వీడియో నచ్చితే ఒక లైక్ చేసి ఇంతవరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ అయితే చేయండి ఫ్రెండ్స్. రేషన్ కార్డులో పేరున్న ప్రతి ఒక్కరూ తప్పకుండా ఈ కేవైసీ అయితే పూర్తి చేసుకోవాలి. దగ్గరలో ఉన్న రేషన్ డీలర్ల వద్ద ఉండే ఈ పాస్ మిషన్ ద్వారా మాత్రమే ఇది చేయాలి. రాష్ట్రంలో బోగస్ రేషన్ కార్డులను తొలగించేందుకు గత బీఆర్ఎస్ ప్రభుత్వం రేషన్ కార్డు ఈ కేవైసీని ప్రారంభించిన విషయం తెలిసిందే. కార్డులో ఎంతమంది పేర్లుంటే అంతమంది సమీప రేషన్ దుకాణాలకు వెళ్ళి వేలిముద్రలు ఖచ్చితంగా వేయాలి. అయితే ఆధార్ అప్డేషన్ ప్రక్రియ పూర్తి కాకపోవడంతో ఈ కేవైసీ చేసుకోలేక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఆధార్ కేంద్రాల దగ్గర పడిగాపులు కాస్తున్నారు. రేషన్ కార్డు ఈ కేవైసీ ప్రక్రియ పూర్తయితే అసలైన లబ్ధిదారులు ఎంతమంది ఉన్నారనే విషయంపై ప్రభుత్వానికి ఒక స్పష్టత వచ్చే అవకాశం అయితే ఉంది. అనంతరం కొత్త రేషన్ కార్డులపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. తెలంగాణ ప్రజలు హామీ పథకాల ప్రయోజనాలను పొందేందుకు వారి రేషన్ కార్డుకి ఈ కేవైసీ తప్పనిసరిగా పూర్తి చేయాల్సి అయితే ఉంటుంది ఫ్రెండ్స్. కాబట్టి ఇప్పటి వరకు రేషన్ కార్డుకి ఈ కేవైసీ చేసుకొని వారందరూ ఈ నెల 31 లోపు ఈ కేవైసీ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. లేకుంటే మీ రేషన్ కార్డుని తొలగించడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్. తెలంగాణ రేషన్ కార్డు గురించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా వెంటనే తెలుసుకోవాలి అంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.